దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరంతా సంతోషముగాను సమాధానముగాను ఉన్నారా? అనుదినము ప్రభువుతో ప్రార్థనలు గడుపుతూ ఉన్నారా? అనేక దినముల తర్వాత ఈ రీతిగా ఈ రూపాంతర కొండ మీద నుంచి మీతో మాట్లాడటానికి దేవుడు చక్కని అవకాశం నాకు కల్పించాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, యేసుక్రీస్తు ప్రార్థనా సంఘం యొక్క పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరి కోసము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకించి మీ మధ్యలోకి మీ ముందుకు నేను రావడానికి కారణం ఏంటంటే, మరి ప్రతి సంవత్సరము 50 దినముల ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఆనవాయితీగా నేను ఏర్పరచుకున్నాను. ఆ యొక్క కారణం చేతనే ఈరోజు అనగా ఫిబ్రవరి 28 శుక్రవారం నుంచి ఏప్రిల్ 18వ తారీఖు అనగా గుడ్ ఫ్రైడే రోజు మరి 50 దినములు ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తున్నాను. నా కోసము మీరు ప్రార్థన చేయండి. ఈ ఉపవాస ప్రార్థనలలో ఎక్కడ కూడా బలహీనత కలగకుండాన్నట్లుగా, ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు కలగకుండాన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. 50 దినముల ఉపవాస ప్రార్థన యొక్క అంశాలను దేవుడు ఆశీర్వదించి ప్రతిఫలం దయచేయలాగున మరి చివరి రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన పరిస్థితుల అనుకూలత కోసం ప్రార్థన చేయండి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, దేవుని మహాకృపను బట్టి మందిరం యొక్క నిర్మాణం అనేది జరుగుతున్నది. గత కాలంలో మనం ఏదైతే రేకుల షెడ్డు మనం చూసామో, అది అద్దెకు తీసుకున్నటువంటి స్థలము. 3 సంవత్సరాల అద్దెకు తీసుకొని అందులో రేకుల షెడ్డు వేసి ఒక 40 అడుగుల నిడివి మీద ఆ షెడ్డు వేసి అందులో పరిచర్య మనము జరిగిస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఆ షెడ్డు ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రిందట మనము కొనుగోలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి అద్దెకు గాక అది మన సొంతముగా స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. దీనంతటికీ మీ యొక్క ప్రార్థనా సహకారాలే కారణమై ఉన్నాయి. దేవుని మహాకృప. అయితే ఆ మందిరం యొక్క స్థలము వచ్చిన జనసమూహానికి సరిపోవట్లేదని మరొక 10 అడుగులు ముందుకి పెంచాలనేటువంటి ఆలోచనతో పని ప్రారంభించాము. దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు మీ హృదయాలు ప్రేరేపిస్తే మీకు తోచబడేటువంటి సహాయాన్ని పంపించండి. ఇది బలవంతం చేత కాదు, కానీ మీ హృదయ ప్రేరణ బట్టి. నేను మీ యొద్ద నుంచి కోరుకుంటుంది ఒకటే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు కొంత మటుకు కార్యం చేశాడు. మరి 50,000 రూపాయల ఎస్టిమేషన్తో ఈ పని ప్రారంభించాం. మరి ఆత్మీయ బిడ్డలు సంఘ బిడ్డల ద్వారాగా ఇంచుమించు ఒక 20,000 రూపాయల వరకు ఇప్పటికే అందించారు. ఇంకా కొంత సగం పని మిగిలి ఉన్నది. ఆ పని విషయంలో కూడా దేవుడు సహాయం చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. అదిగదిగో